నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అర్హులైన వారందరికీ నేస్తం అందేలా చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. అనర్హులను అర్హులుగా గుర్తిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక. మున్సిపాలిటీపై భారం పడరాదనే గొల్లపల్లి పాత మీ సేవా భవనంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజతో కలిసి సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. గతంలో ప్రజలు అధికారులు ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు జరిగేవి కావని ఈ ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు కొండమారిపల్లి పంచాయతీ నందు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుశీల, సర్పంచ్ ఫాతిమా, సింగిల్ విండో చైర్మన్ దండు కృష్ణారెడ్డి, నాయకులు ఉదయ్ కుమార్, తత్తి శ్రీనివాసులరెడ్డి, వేమారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ వైసీపీ ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని వారు ఏ పథకానికి అర్హులో ఆ పథకాన్ని అందేలా చూస్తున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. మైక్ పని చేయలేదు, ఏ రోజు పంపిస్తానంటే ఉస్మాన్ రెండు 2007లో నీకు ఇల్లు పట్టా ఇచ్చింది. 2007 నుంచి 2020 వరకు కూడా పట్టా ఇల్లు వేరే తను తీసుకెళ్ళాను. ఏం చేస్తాను ఎన్ని రోజులు? ఫోన్ నెంబర్ రాసి. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఓటేసి 30,000 మెజార్టీ నన్ను గెలిపించి 40,000 మెజార్టీ ఎంపీ గారిని గెలిపించిన దానికి మీరందరూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పైన నమ్మకం పెట్టి ఓట్లు వేసిన దానికి ఈరోజు మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి, మీ రుణానికి మేము ఏమి అర్హత కట్టలేమని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఆ 32 లక్షల ఇండ్ల పట్టాల్లో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో గల ఏ పంచాయతీల్లో కూడా ఎక్కడ కూడా ఏ మండలాల్లో కూడా ఎవరు ఇండ్లు లేని వాళ్ళు అనేటువంటి ఉండకూడదని సంకల్ప ఏదుందో ముఖ్యమంత్రి గారిది, అదే ఆలోచన మేరకు మీరు ఎవరన్నా ఉన్నా ఇంతమంది ఇప్పటివరకు లబ్ధిదారులు ఉన్నారో ఇంకా రానోళ్ళు కూడా ఎంతమంది ఉంటే కూడా మీకు ఎంతమంది అయినా కూడా 10,000 కానీ 15,000 కానీ 20,000 మంది కూడా కానీ ఎంతమంది కూడా ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. కానీ ఇండ్లు లేకుండా వాలంటీర్ సిబ్బంది కానీ గ్రామ సచివాలయం సిబ్బంది కానీ ఎవరన్నా మీకు ఇబ్బంది పడితే మీ పని చేయకపోతే దయచేసి మా దృష్టికి రండి, సర్పంచ్ దృష్టికి తీసుకొని పోండి. ఆయన వల్ల కాకపోతే వెంటనే మా దృష్టికి తీసుకొని వచ్చే వెంటనే మీకు ఇండ్లు వచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి మీకు బెనిఫిట్స్ రావాలో అమ్మఒడి అయితే ఏమైంది, రైతు భరోసా ఏమి, అనేక రకాలుగా మీది ఏదైనా కూడా మీకు ప్రభుత్వంలో కూడా అధికారులు పని చేయకపోతే వెంటనే మీరు సర్పంచ్ గారి దగ్గర పోండి. సర్పంచ్ గారి స్థాయి వరకు పని జరగకపోతే వెంటనే మా దగ్గరికి వస్తే నిత్యం మీకు సేవలు చేసి మీ సమస్యలన్నీ తీర్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ సల్లన జీవన ఆశీస్సులు ఎప్పుడు కూడా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదటి దశలోనే 32 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పంచి దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచమే అబ్బురపడే విధంగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. 32 లక్షల మంది పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంకా ఎవరైనా అర్హులుగా ఉండి మిగిలిపోయి ఉంటే కూడా 2 నెలలు టైం ఇచ్చి మళ్ళీ ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం అనేది ఎక్కడ కూడా మీరు ఇంతవరకు వినిన చరిత్ర లేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాల పరిపాలనలో మీరు చూసింటారు. ఎప్పుడు ఆధార్ కార్డులు తీసుకోవడము, మీ ఫోటోలు తీసుకోవడము, ఆఫీసుల చుట్టూ తిరగడం తప్పితే మీకు ఇల్లు పట్టాలు వచ్చిన సందర్భం ఎప్పుడు లేదు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా
అర్హులందరినీ గుర్తించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు కొండామరిపల్లి పంచాయతీలోనే మళ్ళీ రెండో విడతగా 150 మందికి ఈరోజు పట్టాలు ఇచ్చినాయంటే చాలా ఆనందించదగ్గ విషయం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజల మంచి కోసం పనిచేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ చల్లని దీవెనలు ఎప్పుడు కూడా ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన స్థానిక శాసనసభ్యులు నిరంతరం కష్టపడి అర్హులు అనేవాళ్ళు ఎవరైనా కూడా మిగిలకూడదు, వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ చేకూర్చాలని చెప్పి నిత్యం శ్రమిస్తున్నాడు. మీరందరికీ మీ అందరూ కూడా అటువంటి వారి నాయకత్వానికి మీ ఆశీస్సులు అందించాల్సిందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే మన గౌరవనీయులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఇల్లు ఇవ్వాలని ఆశతో ఇవ్వాలని కోరికతోనే అందరికీ ఇల్లు ఇవ్వాలని చేస్తున్నారు. అంతేకాకుండా పేదలందరికీ ఇంకా ఇల్లు ఎవరికి లేదు, అవన్నీ మేము ఎడ్యుకేషన్ చేసి అందరికీ ఇల్లు పట్టాలు ఇప్పిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కొండామరిపల్లి పంచాయతీలో ప్రతి ఒక్కరికి అర్హులకి అందరికీ ప్రతి ఒక్కరికి హౌస్ పట్టాలు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఇండ్ల కాడ కావాలంటే వాళ్లకు ప్రతి ఒక్కరికి పొజిషన్లో పెట్టిస్తూ ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలని మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి పోయి ప్రతి ఇంటికి పోయి ఎవరెవరికి ఏమేమి కావాలని చెప్పి మా సర్పంచ్కి చెప్పి సర్పంచ్ ద్వారా మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పుడు పట్టాలు ఇస్తున్నారు. పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్లో ఉండే వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. తర్వాత మిగిలిపోయినవి కూడా ఎక్కడెక్కడైతే ఎవరెవరికి తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు అన్నీ పెట్టిమని చెప్పారు. ఇప్పుడు ఎన్ని ఉంటే అవి ఇస్తున్నారు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు చొరవ ద్వారా అందరికీ పట్టాలు ఇచ్చేదానికి మేమంతా కృషి చేస్తూ అందరికీ పట్టాలు తీస్తున్నాం. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. నేడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 2.40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈ మహేష్, ఏఈ శిరీష, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. తర్వాత ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ దిశగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. शांतरमाणेन श्री प्लवनाम संवत्सरे ओं विद्याराजाय नमः ओं गौरीपुत्राय नमः ओं मौयाय नमः ओं भूषाय नमः ओं दक्षाय नमः ओं विने नमः ओं गजने नमः ओं चक्रे नमः ओं रमाचितालं धूपं सुगन्धं च स्मरोहं कमलागतं धूपमग्रापयामि ओं दशाङ्गुलं गुग्गुलं धूपं सुगन्धं च स्मरोहं कमलागतं धूपमग्रापयामि ओं हिरण्यवातुं मधुरं धाते ओं गणानान्त्वा ओं गणपतिं मवामहे कविं कवीना ओं उपमस्त्रमस्त्रं ज्येष्ठराजं ब्रह्मणा ओं ब्रह्मणस्पदानसन्नोदिवेशिदसदनो महागणाधिपति नमः हरि ओं आगमार्थं तु देवाना ओं गमनार्थं तु रक्षता ओं कुरुघण्टारं तत्र ओं देवता आह्वानाञ्जनमिति घण्टानाहं कृत्वा हुम् अपदप्पन्ते ये भूता वित्तिकर्तारः ते नेशन्तु अर्बन हेल्थ सेंटर हेलो 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 మనం డైరెక్ట్గా చెప్పకూడదు స్ట్రైట్ అయితే వర్టికల్ రమణ అన్న
ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च रासेव तदेव लक्ष्मीपदे लक्ष्मी तैङ्घ्रीयुगं स्मराभिः तत्र श्रीविजयोर्भुपस्ते देदेव्यतिरेग्निमन्नादमन्नाध्यायादधे पितरं च प्रयन् सुवः युगं सप्तामविराजति वाक्पतङ्गाभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचनो व्याख्यन्महिषः सुवः ध्रुवं देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च ముందరికి పోదామా వద్దు అదే ఇట్లా ఉంది అట్లా ఉంది ఇది నా ఫోటో వచ్చింది ఓపెన్ చేసాను కూడా ఈ పక్క చూడండి మేడం पैसे बोलते फिर आप बोल नैवेद्यं भगवत्मया विनमः नैवेद्यानन्दं सङ्कराञ्जीरादराञ्चक्रियाद सरस्वचोदयादु ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं रनिंग रेस बोट लेस्को हनमे पापं जन्मजाति कास्यवेनाभिमन्त्रिता మదనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కు దరిదాపు అంటే ₹1 కోటి వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ప్రజలు మంచి ఉండాలి, వాళ్ళ బిడ్డలు జీవితాలు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విభజించిన తర్వాత కూడా మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ప్రజల గురించి ఆలోచించి ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఏ రాష్ట్రంలో లేడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్ప వేరే వాళ్ళు లేరని చెప్పి దయచేసి తెలియజేసుకుంటాను. మీ అందరూ తెలుసు, ఇంతకుముందు ఇంకా జలపతంగా మన చైర్మన్ గారు చెప్పారు, ఎవరైతే ఆరోగ్యం గురించి ఆలోచించే వ్యక్తి తన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు, ఆయన డాక్టర్గా ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రాణాలు విలువలు తెలుసు కాబట్టి ఆయన ముందు ఆరోగ్యశ్రీ అనే పథకం ఈ భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో తీసాం. దాని తర్వాత 2009 అకాల మరణం మీ అందరికీ తెలుసు, అనేక రకాలుగా ఇబ్బందులు పడి మళ్ళీ 2019లో అందరూ కలిసి తన కొడుకుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలు 151 సీట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మీకు తెలుసు, గత ప్రభుత్వంలో అనేక రకాలుగా నాకు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ఆరోగ్యశ్రీలో ముందు 1000 టెస్టులకి అయితే ఈరోజు 2004 టెస్టులకు ఇచ్చారు. 32 లక్షల ఇళ్ళ పట్టాలు నిన్న కూడా మంత్రివర్యులు వచ్చి మదనపల్లిలో పెద్ద ఎత్తున పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఇవన్నీ మీరు దయచేసి ప్రజలు ఆలోచించే మాటలు దయచేసి ఎల్లో మీడియాకు నమ్మద్దండి. ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి ఉందో, ఏదైతే ప్రజల గురించి మంచి ఆలోచిస్తారో, ప్రజల గురించి మంచి చేయాలనుకుంటే ఆ రాష్ట్రమే ఆ నాయకుడిగా ఈరోజు ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా చేశారు. మీరు దయచేసి అందరూ ఎప్పుడు మీ నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు.
మీ అందరికీ ఏదైతే ఈరోజు అంచెరమిట్టులో ఒక శంకుస్థాపన చేసాం, అదే దంతి లేఅవుట్ ఒకటి చేసాం, ఇప్పుడు ఈ మన వెటనరీ హాస్పిటల్ ఒకటి చేసాం, ఇంకోటి మన నిమ్మన్పల్లి రోడ్లో కానీ మన దీంట్లో ఎంఎల్ హాస్పిటల్ వెనకాల ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. అది డిసైడ్ చేసిన తర్వాత అక్కడ కూడా భూమి పూజ కార్యక్రమం అందరూ ఈరోజు మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో అభివృద్ధి మా ఆలోచన, అభివృద్ధి మంచి జరగాల, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు కాబట్టి మేము అదే బాటలో నడిచి ప్రజల నిత్యంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏ సమస్యలు ఉన్నాయి కూడా ఏదైనా మీ వార్డులో కౌన్సిలర్లు ఉన్నారు, దయచేసి వాళ్ళు ప్రత్యేకంగా మీకు నేను ఇంకో మాట ఏం చెప్పానంటే ఎక్కడ కూడా మీ వార్డులో 35 వార్డులో కూడా ఎవరు కూడా ఇళ్ళు రాని అనే వాళ్ళు ఉండకూడదు. ఇప్పటికీ నిన్నటి వరకు 15,000 ఇండ్లు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు 4,000 ఇండ్ల వరకు అప్లికేషన్ వచ్చినాయి. ఇంకా ఎంతమంది ఉన్నా కూడా మీరు దయచేసి మీరు ఈ 90 రోజుల ప్రక్రియలో మీరు కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి మీరందరూ ఇండ్లు ఎంతమంది అర్హతలు ఉన్నారో వాళ్ళందరూ మీ వాలంటీర్ల దగ్గర పోయి గ్రామ సత్వాల్లో పోయి అప్లికేషన్ ఇచ్చి చేస్తే మళ్ళీ మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భూమి పూజకు ఇచ్చేసినట్టు గౌరవనీయులు శాసనసభ్యులు నవాజ్ బాషా అన్న గారికి, కౌన్సిలర్లకి, కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినట్టు పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి మదనపల్లిలో గతంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంది. దీంతో ప్రజలకి అందుబాటులో లేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇప్పుడు మన సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన మదనపల్లికి 4 అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రజలకి వీలైన తొందరలో కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రైమరీగా మామూలు జ్వరము, దగ్గు ఇట్లా వాటికి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా షుగరు, బీపీకి ఇట్లా వాటికి టెస్టులు చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి నార్మల్ డెలివరీస్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ మన ప్రైమరీ సెక్షన్లో ఎంతవరకు మెడికేషన్ జరుగుతుందో అన్నీ ఇక్కడ జరుగుతుంది. తర్వాత పైన వాటికి మన గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా ఏఎన్ఎంస్ కూడా ఉంటున్నారు. వాళ్ళ ద్వారా కూడా మనకి హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నా ప్రతిరోజు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే అర్బన్ హెల్త్ సెంటర్స్లో చూపించుకోవచ్చు. దాని ఫర్దర్ ఏదైనా ఉంటే వాళ్ళ రెఫరెన్స్ మీదనే మంచి హాస్పిటల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల ఇబ్బందులు పడకుండా ఉండడానికి మన సీఎం గారు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. నవాజ్ బాషా గారు మరియు చైర్పర్సన్ మనోజ్ రెడ్డి గారు వీరిద్దరి ఆధ్వర్యంలో యూపీహెచ్సి నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మదనపల్లి పట్టణంలో హెల్త్ అర్బన్ సెంటర్స్ 4 ఏరియాల్లో శాంక్షన్ కావడం జరిగింది. ఈ శాంక్షన్ కావడంలో మదనపల్లి శాసనసభ్యుడి పాత్ర ఎంతో ఉంది. మరి ఎక్కడ పెట్టాలి? 2 లక్షల జనాభా, 1,10,000 ఓట్లు, 35 వార్డులు ఎక్కడ పెట్టాలని మరి ఆలోచించేటప్పుడు ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో, ఆరోగ్యానికి కష్టతరంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి మరి అమ్మజీరమిట్టలో దాదాపు 5-6 వార్డులలో చాలా పేదరికమైన వాళ్ళు, మరి అమ్మజీరమిట్టలో ఒకటి, మరి అదేవిధంగా మదనపల్లికి మిడిల్ టౌన్ అయిన ఇందిరానగర్లో ఒకటి, మరి ఇక్కడ మన దక్కినిపేట ఈ ప్రాంతంలో అయితే కన్నా చాలా పేదవారు ఉంటారు, ఈ ప్రాంతంలో ఒకటి, మరి నిమ్మనపల్లి రోడ్లో ఒకటి, 4 ప్రాంతాలుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనే పర్యవేక్షించి దగ్గరుండి అధికారులను తీసుకొని పోయి దీని ముఖ్య ఉద్దేశమే 20,000 జనాభా పేదరికం ఎక్కడైతే 20,000 జనాభా ఉంటుందో అక్కడే ఈ హెల్త్ సెంటర్లు పెట్టాలని నామసుకుంటున్నాయి. దాన్ని ఎక్కడ కూడా డివైడ్ కాకుండా ఎమ్మెల్యే గారు దగ్గరుండి పర్యవేక్షించి ఈ ప్రాంతాలు గుర్తించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రధానమైన వైద్యశాలకు అనేక మంది చుట్టుపక్కల ఉన్న తంబాలపల్లి అయితేనేమి, పీలేరు అయితేనేమి, మదనపల్లి నియోజకవర్గం అయితేనేమి, పుంగూరు నియోజకవర్గం అయితేనేమి కొన్ని 100,000 మంది అక్కడికి వెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్యం బాగుండాలని, ఈ ఆరోగ్య సెంటర్లు పేదవాని దగ్గరికే రావాలనే ఉద్దేశంతో ఈ స్లమ్ములలో ఉన్న ఏరియాల్లో ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టి మరి ఇక్కడ సదుపాయాలు ఏం చేస్తుంటే ఒక డాక్టర్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, కింది స్థాయి నర్సులు ఉంటారు, ఇది కాక మరి సచివాలయంలో ఉన్న హెల్త్ సెక్రటరీలు ఉంటారు. మరి ఇక్కడ ఏమైతే
బీపీ, షుగరు, మలేరియా, మరి జ్వరము, ఇలాంటివన్నీ థైరాయిడ్, ఇలాంటివన్నీ పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు. దానికి సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. అదే కాకుండా గర్భవతులు తల్లి బిడ్డ ఆరోగ్యంగా 9 నెలలు సంపూర్ణమైన ఆరోగ్యంగా బిడ్డ గర్భంలో ఉండేదానికి ఆ తల్లికి ప్రతి నెల ఈ యొక్క సెంటర్లో మరి టెస్ట్ చేయడము, దానికి సంబంధించిన మందులంతా కూడా ఇవ్వడము కూడా జరుగుతుంది. అర్హులైన వారందరికీ నేతన్న హస్తం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. నేడు నీరుగట్టువారి పల్లెలోని 33, 34, 35 వార్డులోని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సంబంధిత కౌన్సిలర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర మనుజ, చేనేత సంఘం డైరెక్టర్ రమణమ్మ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనర్హులను అర్హులుగా జాబితాలో చేర్చి అవినీతికి పాల్పడితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. నీతి నిజాయితీతో పనిచేసే పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలని సూచించారు. ఇంకా రాలే, మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నాం. సో మాకు స్కాలర్షిప్ పడుతుంది. ఇంకా టీచర్స్ చెప్తా అంటే పట్టించుకోవడం లేదు. అప్పుడున్న 50K పడుతుంది సార్, రెన్యువల్ చేయించి మాకు రెన్యువల్ చేయాలని చెప్పాలి ప్రిన్సిపల్ సార్. ఇప్పుడు ప్రజెంట్ అప్రూవల్ చేసే వరకే నా బాధ్యత అంటున్నారు సార్. ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సార్. మీరు కంప్లైంట్ రాసింది మన పైన అందరూ కలిసి మీరు కంప్లైంట్ రాసింది. అదే ఇంకేం చేయలేక చేస్తూనే ఉన్నాము. 5 years నుంచి ట్రై చేస్తున్నాం. మీరు ఆడపిల్లలు కాబట్టి మేడం దగ్గర అర్జీ తీసుకొని పోండి. మేడం కూర్చోబెట్టి మాట్లాడుతుంది. మేడం స్థాయి జరగకపోతే ఇప్పుడు నా దగ్గర నేను ఫస్ట్ ఇయర్ 658 ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు 580. టోటల్ అప్లికేషన్ 670. ఇప్పుడు 755. అప్పుడు ఎందుకు పెరిగింది, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? ఎవరు లాగిన్ తప్పుగా జరిగిందని ఏడన్నా నాకు కంప్లైంట్ వస్తే నేను ఇప్పుడు 2 రోజులు 4-5 రోజులు వార్డు తిరుగుతాను. ఆ వార్డు తిరిగినప్పుడు ప్రజలు ఎవరైతే అర్హతలు ఉంటారో వాళ్ళకు మీరు పెరికేసి అర్హత లేని వాళ్ళకి పెట్టి డబ్బులు తీసుకున్నారని ఎవరన్నా ఒకరికైనా కంప్లైంట్ చేస్తే మీరు అక్కడక్కడే వెంటనే పోలీసులు రావడం, వాళ్ళకి కంప్లైంట్ తీసుకుని మీ పైన క్రిమినల్ కేసులు కట్టడం, జైలుకి పంపించారు. మీరు ఆ పని తెచ్చుకోకూడదంటే 2 మార్గాలు. ఒకటి నీతిగా పనిచేయాలా, లేకపోతే వాలంటీర్గా మీరు రిజైన్ చేస్తే మీరు కొత్తలు. ఈ రెండింటిలో ఏం కావాలనేది మీరు నిర్ణయించుకోవాలి. బీదోళ్ళకు మానం ఎవరు కూడా కానీ సత్వాలయం వాళ్ళు కూడా చెప్పాను, బీదోళ్ళు కన్నా ఖచ్చితంగా ఎవరు అర్హతలు ఉంటారో వాళ్ళకి ఈ డబ్బు చేరాల్సిందే. దళారీ వ్యవస్థలకు కానీ దళాలతో కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను చూసే పరిస్థితి ఉంది. అందరికి జైలు పంపించే కార్యక్రమాలు ఉంది. దాంట్లో నో డౌట్ సార్. మీది బాధ్యత మీది ఎక్కువ. ఏమా అంతా మీ లాగిన్లో నుంచి పోవాల్సింది. ముందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాలంటరీ ఆధార్ కార్డు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పడితే మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు వాలంటీర్లు మాట్లాడుకుంటారో వాలంటీర్లు మిమ్మల్ని మాట్లాడుకొని లిస్ట్ ప్రిపేర్ చేసి మీరు ఆన్లైన్ చేయకుండా మాకు ఇష్టం లిస్ట్ పెడితే మేము వేరే టీవీని పంపించి వెరిఫై చేపిస్తాం మీరు ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ అని. అప్పుడే మీరు అది అప్లోడ్ చేయాలి. మాకు తెలియకుండా కూడా ఒక అప్లికేషన్ చేశారని తెలిస్తే ఈరోజు నుంచి మీకు బాగుంటుంది. ఆ పోయినారు ఈ సొంత 548 మంది, ఆడ 173 మంది, ఎంతమంది ఉన్నారు 866 మంది. ఈ 2 సభలు 29వ వార్డు
33వ వార్డులో 866 మంది ఉన్నారు. ఆ 866 మంది కూడా ఫీల్డ్లో మీరు వెరిఫై చేయండి. ఎవరు ఎలిజిబుల్ కాదు, ఎవరు దళాలు పట్టుకొని పనిచేసినారు, దళారీ వ్యవస్థను ఎవరు ప్రోత్సహించి ఈ పనిచేసే వాళ్ళు బెనిఫిషరీస్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని వెరిఫికేషన్ చేస్తారు. మనకి ఇప్పుడు చేనేత నేస్తం కింద ప్రతి ఒక్కరికి బెనిఫిషరీస్కి అమౌంట్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా పోవాలని, ఎక్కడ ఏనాటి అవినీతి జరగకూడదు అనేది మన ముఖ్యమంత్రి గారి ఆంక్ష. ఆ ప్రకారమే ఈరోజు జరుగుతుంది. కాకపోతే కొన్ని అవకతవకలు జరిగినాయని దీంట్లో సరిగ్గా బెనిఫిషరీ చేయడం లేదు, మందులో దళారీలలో దీనిల మీద మాకు అమౌంట్ ఇస్తే కానీ చేయమని అనడం కానీ ఇలాంటి ఆరోపణలు రావడం వల్ల ఈరోజు దాని మీద ఎంక్వైరీ మీద మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సీఎం గారి ఆలోచన ప్రకారం మిమ్మల్ని ఇక్కడ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టారంటే, ముందు పోవాలంటే గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి పదే తిప్పించుకోవడం, దానివల్ల బెనిఫిషరీకి ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని తగ్గించడానికి దీని మధ్యలో అవినీతి జరగకుండా ఉండడానికి కోసమే మన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడడం జరిగింది. దీంట్లో మీరు కూడా ఇలాంటి అవకతవకలు చేసి ఇలాంటివి చేయడం వల్ల మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో మంచి పేరు అయితే తేలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్గా వర్క్ చేసి ఎవరు బెనిఫిషియరీ నిజంగా వాళ్ళకి చేరే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటాను. అంతేకాకుండా మన ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి పథకాలు ఎలా చేరాలి, ఎవరికి చేరాలి దాని మీద మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ మీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో వాళ్ళకి చెప్పి చేయించడంలో మీది ఎంతైనా పాత్ర ఉంటుంది. కాకపోతే పదే తిప్పించుకోవడం, మీరు అప్లికేషన్స్ లేవు అని ఇవ్వడం, ఇంకోటి లేదని ఈ అప్లికేషన్లో ఇది ప్రాబ్లం ఉందని ఇలా తిప్పించుకోవడం జరుగుతుంది. ఇలాంటివి దయచేసి చేయొద్దండి. ఏదైనా ఉంటే బెనిఫిషరీస్కి కరెక్ట్గా చెప్పేసేయండి. మీరు పదే తిప్పించవడం కానీ వాళ్ళ ఇళ్ళగాడే పోయి మీరు ఇది తీయలేదు, ఇది ఇవ్వడం లేదు అనడం వల్ల దానివల్ల ఏమైందంటే వ్యవస్థ మీద చెడ్డ పేరు వస్తుంది మీకు. ఎందుకంటే ఇంత చిన్న 10th క్లాస్ నుండి కూడా మీకు ఉన్న అర్హత గురించి ఉండే వాళ్ళు కూడా ఈరోజు మనకి సీఎం గారి ద్వారా మీకు ఉద్యోగాలు రావడం జరిగింది. దీన్ని మీరు బాధ్యతగా తీసుకొని వ్యవహరించాలనేది మా కోరిక. ఎందుకంటే మన జగన్ ప్రభుత్వం ముందుకు మనం తీసుకెళ్లాలంటే మీరు చేసే దీని మీదే ప్రోగ్రెస్ మీదే మన ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి అవినీతికి ఎక్కడ పాల్పడకుండా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మదనపల్లి పట్టణంలో తొలిసారిగా అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయు సంస్థ నూతన ప్రారంభం. మీరెంతో ప్రేమగా కట్టుకున్న మీ కలల ఇంటి స్లాబ్ నుండి వాటర్ లీకేజ్ అవుతోందా? మీ ఇంటి గోడల పగుళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీ పాత ఇంటిపై కప్ప నుండి చెమ్మ దిగుతోందా? మీ బాత్రూమ్ గోడలు తడిసి నెమ్మెక్కుతున్నాయా? మరెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. వివిధ రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ 10 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవజ్ఞులు కలిగిన ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. మీ ఇళ్లు లేదా అపార్ట్మెంట్లకు 5 సంవత్సరాల ఉచిత వారంటీతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కోసం వెంటనే సంప్రదించండి. మా ప్రత్యేకతలు ఎక్స్పాన్షన్ జాయింట్, రూఫ్ గార్డింగ్, గ్రౌంటింగ్ అండ్ ఎపోక్సీ, క్రాక్ ఫిల్లింగ్ వర్క్స్, బ్రష్ బాండ్, స్లాబ్ లీకేజ్ మొదలగునవి. మా కస్టమర్ల కోసం అత్యంత నాణ్యమైన ఫాస్ట్ ట్రాక్ కెమికల్స్ ను వాడడమే కాకుండా అనుభవజ్ఞులైన కార్మికులచే అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయించబడును. అంతేకాకుండా వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కు సంబంధించిన అన్ని మెటీరియల్స్ హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్, తాళవారి వీధి, కృష్ణా రెసిడెన్సీ ఎదురుగా, ఎన్టీఆర్ సర్కిల్, మదనపల్లి. గత 30 సంవత్సరం నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్.
ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు గొల్లపల్లి సర్కిల్ వద్దనున్న పాత మీ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన సచివాలయ భవనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డితో కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, డిఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్బీఐ కాలనీలో అద్దె భవనంలో ఉండటంతో మున్సిపాలిటీకి స్థానిక కౌన్సిలర్ డిఎస్ రామకృష్ణారెడ్డి సూచన మేరకు మున్సిపాలిటీ స్థలంలో ఉన్న మీ సేవా కేంద్రంలోకి మార్చడం జరిగిందన్నారు. ओम श्री गुरुभ्यो नमः हरिः ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमस्तमम् दयानस्तनुवा शन्तमया नमो श्रीलक्ष्मीवाय अतो एतस्य सत्त्वानुसन्देभ्यो అదనంగా మున్సిపాలిటీకి బాడీ కొడుతుందనేసి ఈరోజు ఏదైతే ఈ మీ సేవా సెంటర్ ఈ మీ సేవా కేంద్రానికి ఇది మున్సిపాలిటీ భూమి కాబట్టి మళ్ళీ గ్రామ సచివాలయం 29వ వార్డు రామకృష్ణ రెడ్డి గౌరవం వల్ల దానికి ఈరోజు అలాట్ చేసి చైర్మన్ గారు వార్డు కౌన్సిలర్ ఏదైతే ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పాలన కావాలని చెప్పి గాంధీ ఆకాంక్షలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. దాని ప్రకారం గ్రామ సచివాలయాలు వాళ్ళందరికీ మీ ఇంటి దగ్గర నుంచి సేవలు చేసేదానికి నిత్యం మీ పని ఏదైతే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ధన్యవాదాలు. సచివాలయం రామకృష్ణారెడ్డి గారు కాబట్టి అక్కడ మెయిన్ రోడ్డు కొండ వల్ల చిన్నగా ఉండవు, సదుపాయాలు తక్కువ ఉన్నాయని చెప్పడంతో మనం ఇక్కడ ఈ సేవ కంటెంపరీ కాలనీ ఈ సేవలకి మార్చడం జరిగింది. ఇక్కడ ప్రజలకి అనుకూలంగా అన్ని సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించి సర్వీసెస్ అన్ని ఇక్కడ కంటెంపరీ ఈ సేవలు జరుగుతాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొస్తారు. 29వ వార్డు సచివాలయ భవనాన్ని ప్రారంభోత్సవానికి వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, అలాగే చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, కమిషనర్ సార్కు వీళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఈ సచివాలయ భవనం ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ముందు చాలా చిన్న భవనము, అది ఎవరికి సరిపోకుండా ఉంటుంది. అందుకోసము మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ సారు, చైర్మన్ గారు చొరవ తీసుకొని మనకి ఈ రూమ్ ఇచ్చడానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఒక 50 ఏళ్ళకు ముందుకు నుంచి గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనేది కావాలని చాలా రోజుల నుంచి ముందు నుంచి చెప్తా ఉన్నాడు. దాన్ని ఆచరణలోకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఆ సచివాలయ వ్యవస్థ అనేది గ్రామ స్వరాజ్యానికి అంటే
ప్రతి ఇంట దగ్గర వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన మన నీతికి నిజాయితీకి బాధ్యులైన మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి మరొకసారి కృతజ్ఞతలు. చైర్మన్ గారికి నమస్తే. బుద్ధ విహార్ నందు జరిగిన విగ్రహాల దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. డీఎస్పీ రవి మనోహరాచారి పేర్కొన్నారు. నేడు డీఎస్పీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మన మదనపల్లి తాలూకా లిమిట్స్లో వేంపల్లికి సమీపంలో ఉన్నటువంటి బుద్ధుని కొండ మీద ఉన్నటువంటి బుద్ధ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినారనేటువంటి ఫిర్యాదు మాకు రావడం జరిగింది. ఈ నెల అంటే జూన్ నెల 15వ తేదీ రాత్రి ఏదో జరిగిందని, దాని మీద కేసు కట్టడం కూడా జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ బుద్ధుని కొండ మీద జరిగినట్టు అది కాకుండా అంతకు ముందు కూడా గత నవంబర్ నెలలో ఆగస్టు గత సంవత్సరం ఆగస్టులో కూడా జరిగింది. దాంట్లో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసి దాని మీద ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బుద్ధుని విగ్రహాలకు ఇచ్చిన కేసులో ఎటువంటి దర్యాప్తు పురోగతి లేదు అని మన బాస్ వాళ్ళు భావించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాలన్న దాని మీద మేము వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళతో మేము ఏం చేశాం, ఈ కేసులో ఏం పురోగతి ఉంది అనేటువంటిది కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి డిస్కస్ చేసిన తర్వాత కొంతమంది సస్పెక్ట్స్ పేర్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు కూడా సంతృప్తి చెందారు. కాబట్టి ఈ కేసును మేము నిజంగా కూడా వాస్తవంగా కూడా మేము చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాం. అది మీకు అందరికీ కూడా తెలుసు మేము ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నామన్న విషయం. సో దాన్ని ప్రెస్టేజ్ తీసుకొని దాని మీద ఖచ్చితంగా త్వరలో ముద్దాయిలను కూడా అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా పంపుతాం, కోర్టుకు కూడా హాజరుపరచడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు మేము చేసినటువంటి ఏదైతే మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి పిలిపించి మేము వాళ్ళతో అయ్యా మాకు ఈ కేసులో ఇంత పురోగతి ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు కూడా సహృదయంతో వాళ్ళు వాయిదా వేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా ముద్దాయిలను పట్టుకుంటాం, తప్పనిసరిగా కూడా మేము దీనిలో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్లడించడం భావ్యం కాదు, ఎందుకంటే కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. కాబట్టి దర్యాప్తు పూర్తయిన తర్వాత డెఫినెట్ గా పేర్లు వెల్లడిస్తాం. పేర్లు వెల్లడించకపోతే కోర్టుకు పెట్టే ప్రసక్తే లేదు కదా, ఆటోమేటిక్ ఎక్స్ప్రెస్ అవుతాయి. ఎంతమంది ఉండొచ్చు సార్ ఈ కేసులో? ఉండొచ్చు, ఒక 5-6 మంది ఉండొచ్చు. సో వాళ్ళందరి పేర్లు కూడా త్వరలో బహిర్గతం చేస్తాం, డెఫినెట్ గా ఛార్జ్షీట్ వేస్తాం, అరెస్ట్ చేస్తాం. వరుసగా బుద్ధునికొండలో జరుగుతున్న బుద్ధ విగ్రహాల విధ్వంసకాండపై సత్వరమే నిందితులను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి, ఒకవేళ అదేవిధంగా ఈ దర్యాప్తు చేయడంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకి ఒకవేళ అంతటి సామర్థ్యం లేకపోతే ఈ కేసును సిబిసిఐడికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ధర్నా చేయాలని పూనుకోవడం జరిగింది. ఈ ధర్నా ప్రారంభమయ్యే సందర్భంలో గౌరవ డిఎస్పీ గారు మమ్మల్ని జరిగిన విషయాలు మీకు చెప్తాం రండి, ఒకసారి చర్చ చేద్దాం, అది మీకు సంతృప్తికరంగా ఉంటే మాకు కొంత గడువు ఇవ్వండి, మీ నిరసన కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, లేదా మీకు సంతృప్తిగా లేకుంటే తర్వాత వెళ్ళి మీరు ధర్నా చేసుకోండి అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు సూచన మేరకు మేమందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చాం. ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ప్రక్రియను వాళ్ళు మాకు వివరించడం జరిగింది. అది తుది దశలో ఉన్నట్టు తెలిసింది. ఒక 5-6 మంది బాగా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించినట్లు, వాళ్ళను ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని అరెస్ట్ చేస్తామన్నట్లు, అందుకు మాకు సహకరించాలన్నట్లు డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్పీ గారు చెప్పిన దాన్ని వాళ్ళు చూపించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఆ దర్యాప్తు వివరాలను కూడా మేము విన్నాక మాకు కొంత సంతృప్తిగానే అనిపించింది. ఈ నేపథ్యంలో ఒక 4 రోజుల పాటు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటా ఉన్నాం. పెద్దలు డిఎస్పీ గారు ఈరోజు చెప్పినట్లు వీలైనంత త్వరగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి అరెస్ట్ చేసి ఇలాంటి దుర్ఘటనలు మదనపల్లిలో మళ్ళీ జరగకుండా
తగు చర్యలు తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పర్యాటక కేంద్రంగా మంచి శోభాయం మదనపల్లికే ఒక కీర్తిని తీసుకొచ్చేదానికి బుద్ధినికొండ అవకాశం ఉంది. ఆ మేరకు కృషి జరుగుతూ ఉంది. దీనికి ఓరవలైనటువంటి కొంతమంది దుండగులు, కొంతమంది ప్రబుద్ధులు అక్కడ దాడి చేయడం, బుద్ధుని విగ్రహాలని ధ్వంసం చేయడం అనేటటువంటిది దాదాపు 4-5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని అట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా నివారించాల్సింది పోయి చోద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి మరింత ఎక్కువ అవుతున్నటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించారు, సంతోషం. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. దానికి కనీసం 10 రోజుల లోపలైనా దానికి ఫలితం రావాలని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఈరోజు మదనపల్లికి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ట్రస్ట్ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకని జోక్యం చేసుకోదు? ఈరోజు మతోన్మాద ఘటనలు పెంపొందించే కార్యక్రమాలు మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. కానీ పర్యాటకంగా మదనపల్లికి పచ్చదనాన్ని తీసుకురావడం కోసం, లేకపోతే ఈ ప్రాంతానికి ఒక సౌభాయమానాన్ని ఏర్పాటు చేసేదానికోసం జరుగుతున్నటువంటి చర్యలకు ఎందుకని మద్దతు ఇవ్వదో ఆత్మవిమర్శ ప్రభుత్వం చేసుకోవాలి. వెంటనే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఆ మేరకి ఎమ్మెల్యే గారు కూడా చొరవ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇది మదనపల్లికి, ఏదో వ్యక్తుల మీద కాదు, మదనపల్లికే ఒక చరిత్రలో ఈరోజు బుద్ధుడు అంటే అమరావతిని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మదనపల్లిలో దాన్ని ప్రారంభమైంది. దానికి మరింత సహకారం అందించాలని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి ఇట్లాంటి పిల్ల చేష్టలు అంటారా, లేకుంటే కక్షపూరితమైనటువంటి వైఖరి ఏదనేది ప్రభుత్వం తేల్చాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇది బుద్ధుని కొండగా అండగా నిలబడాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాం. మదనపల్లి పట్టణంలో ఆనుకొని ఉన్నటువంటి వేంపల్లి బుద్ధుని కొండలో బుద్ధుని విగ్రహం ధ్వంసం చేయడం చాలా దుష్పరిణామం. ఈరోజు ప్రభుత్వం ఎక్కడైనా రామతీర్థం కానీ గుడులపైన కానీ దాడులు జరిగితే ఆగమేఘాలపైన టీటీడీ నిధులు సమకూర్చి మళ్ళీ కావాలంటే దోషులను పట్టుకుంటామని నష్టాన్ని మరి ప్రభుత్వం పూడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ దేశానికి శాంతి సంకేతాన్ని ప్రసాదించినటువంటి బుద్ధుని లాంటి మహానుభావుల యొక్క చరిత్రను, కీర్తిని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చిత్తూరు జిల్లాలోనే మదనపల్లిలో ప్రసిద్ధికెక్కినటువంటి ప్రాంతంలో చల్లటి వాతావరణం, ఈ వాతావరణంలో గ్రీన్ మదనపల్లిగా తయారు చేయడానికి ట్రస్ట్ ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నష్టాన్ని, నిధులను, అక్కడ జరిగినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి, రక్షణ కల్పించాలి. దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిధులు సమకూర్చాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇంటెలిజెన్సీ విభాగం ఆగమేఘాలపైన మదనపల్లిలో ఏం జరిగినా చిన్న ధర్నానో లేదంటే దానిపైన నిఘా ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ విభాగం ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు ఇంత కాలయాపన చేశారో మరి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇంటెలిజెన్సీ విభాగం చురుగ్గా ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన వారందరికీ నేస్తం అందేలా చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. అనర్హులను అర్హులుగా గుర్తిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక. మున్సిపాలిటీపై భారం పడరాదనే గొల్లపల్లి పాత మీ సేవా భవనంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజతో కలిసి సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి రోజుటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.